దేవుడు మహాపరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ప్రేమించే మనం, ఆయనను పోలి నడుచుకునే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఈ లోకంలో బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దేవుడేంటి? పాపము తెలియదేంటి? ఆయన పాపాన్ని ఎరుగడంట, పాపము చెయ్యనే లేదంట. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో అలాగే నిష్కలంకులుగా బ్రతకాలి. ఎంతోమంది మోసపూరితమైన జీవితం చేస్తూ ఉంటారు. పరిశుద్ధులుగా మనం బ్రతకాలి అనంటే, దేవుని సన్నిధిలో నిష్కలంకులుగా బ్రతకాలి అనంటే, అపవిత్రమైన దేనిని మనం చూడకూడదు, అపవిత్రమైన దేనిని మనం వినకూడదు, అపవిత్రమైన దేనిని మనం మాట్లాడకూడదు. అప్పుడే పవిత్రులుగా, కలంకము లేని వారిగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం. ఎందుకంటే మన యేసయ్య చెడు వినలేదు, మన యేసయ్య చెడు చూడలేదు, మన యేసయ్య చెడు మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, ఆయనను పోలి మనము నడుచుకోవాలి అనంటే పొర్రపాటున అపవిత్రమైన దేనిని సెల్ ఫోన్లో చూడకూడదు. పాపం కూడా అంతే. పరిశుద్ధులుగా మనం బ్రతకాలి అనంటే పాపంలోనికి వెళ్ళనివ్వకండి. ఏ మాట మాట్లాడితే దైవికమైన మాటలు మాట్లాడుకోండి, వాక్యానుసారమైన మాటలు మాట్లాడుకోండి, దైవ సంబంధమైన బిడ్డలను గూర్చి మాట్లాడుకోండి, సంఘాన్ని గూర్చి మాట్లాడుకోండి, దైవజనులను గూర్చి మాట్లాడుకోండి. ఇద్దరు ఎక్కడ చేరినా సంఘం గురించి, దేవుని గురించి తప్ప మరి దేని గురించి మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, యేసయ్య మహాపరిశుద్ధుడు. ఆయనలో ఏ ముడత లేదు, ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ కలంకము లేదు. ఆయనే అంటారు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? దేవుని బిడ్డలారా, అంతటి స్థాయికి మనం ఎదగాలి. నాలో లోపం ఉందని మీరు చూపించగలరా అని నీ భార్యతో నువ్వు అనగలగాలి, మీ భర్తతో నువ్వు అనగలగాలి, మీ బిడ్డలతో అనగలగాలి. నాలో ఏ లోపం ఉందో చెప్పురా చూద్దాం, నాలో లోపం ఏమైనా ఉందా అని ధైర్యంగా చెప్పగలిగిన స్థితికి దేవుని బిడ్డలారా మనం రావాలి. ఎందుకంటే మన దేవుడు అంతటి పవిత్రుడు. ఒకవేళ ఇప్పటి వరకు మనం అలా బ్రతకలేకపోతున్నాం అనుకోండి, చిన్న చిన్న విషయాల్లో జారిపోతున్నాం, చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నామా? ఈ వాక్యం విన్న తర్వాత అయినా క్రీస్తును పోలి నడుచుకోవడానికి, క్రీస్తును పోలి పరిశుద్ధులమై బ్రతకడానికి మనల్ని మనం సరిదిద్దుకుని, సరిచేసుకుని క్రీస్తులా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిశ్చయంగా అలా బ్రతకాలని ఆశపడితే, వాటన్నిటికీ దూరం అవ్వాలని నీవు కోరుకుంటే, నిజంగా నీ చేయి పట్టుకుని నా దేవుడు లేపి నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్.